అంత గొప్పగా నిరూపణం చేయాలి. జ్ఞాన మార్గాన్ని మళ్ళీ పునరుజ్జీవనం చేయించాలి. మోక్ష మార్గాన్ని నిర్దేశించాలి. ఆసేతు హిమాచల పర్యంతం యావత్ భారతదేశం పాదచారి అయి పర్యటించాలి. వెనక ప్రభుత్వం లేదు, ఏ సంస్థ లేదు. ఒకే ఒక వ్యక్తి తన విద్వత్తు చేత, తన శాంత స్వభావం చేత, తన తేజస్సు చేత ఇతరులలో ఉన్న దోషాల్ని తీసి మంచి ఏది ఉంటుందో దాన్ని ప్రోధి చేసుకుంటూ ఇంతమందిని కలుపుకుంటూ జైత్రయాత్ర చేసి కోటాను కోట్ల మందిని మార్పు తీసుకొచ్చి మళ్ళీ వేద ప్రమాణం వైపుకి ప్రస్థానం చేయించి ఇంతమందిని ఉద్ధరించి ప్రమాణాన్ని నిలబెట్టాలి. ఎంత అనితర సాధ్యమైనటువంటి కార్యం! అదేమైనా చిన్న విషయమా? అటువంటప్పుడు పరమశివుడు కదిలాడు ధర్మాన్ని నిలబెట్టడానికి. అట్లా కదిలి వచ్చినటువంటి అవతారమే ఆదిశంకరాచార్యుల వారు. శివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు.